అగ్నిసాక్షిగా ఎపిసోడ్ 42. వేకువజాముని మెలకువ వచ్చిన రేవంత్ తను ఇంకా నందు హృదయం మీదనే పడుకొని ఉండడంతో చిన్నగా నవ్వుకుంటూ టైం చూసుకుంటాడు. అమ్మో, నందు నిద్ర లెగిస్తే బాగోదు అనుకుంటూ మెల్లగా తన చుట్టూ ఉన్న నందు చేతులు తీసి తాను నందు మీద నుండి పక్కకి జరిగి వేరే వైపుకు తిరిగి పడుకుంటాడు. తెల్లవారటంతో మెలకువ వచ్చిన నందు రేవంత్ తన మీద లేకుండా పక్కన పడుకొని ఉండడం చూసి, రాత్రంతా నా దగ్గరే పడుకొని మార్నింగ్ లేచేసరికి పక్కన పడుకున్నాడు. నా మొగుడు పెద్ద దొంగ అని మురిపెంగా తిట్టుకొని లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతుంది. బయటకు వచ్చి పనుల్లో మునిగిపోతుంది. అన్నపూర్ణ, నిష్క బాధలో నుండి మెల్లగా తేరుకుంటారు. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తారు. అప్పుడే మెట్ల మీద నుండి ఆఫీస్‌కి రెడీ అయి వస్తున్న రేవంత్‌ని చూసి షాక్ అవుతారు అన్నపూర్ణ, నిష్క. ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు. ఎందుకంటే ప్రతి ఇయర్ ఈ టైంలో ఒక 2, 3 రోజుల వరకు ఆఫీస్‌కి కూడా వెళ్ళడు. బాధతో రూమ్‌లోనే ఉండిపోయేవాడు. ఈసారి తొందరగా కోలుకున్న రేవంత్‌ని చూసి ఇదంతా నీ వల్లనే అన్నట్లుగా నందు వైపు ప్రేమగా చూస్తుంది అన్నపూర్ణ. చిన్నగా నవ్వి ఊరుకుంటుంది నందు. రేవంత్ రావటంతో తనకి కూడా వడ్డిస్తుంది నందు. అందరూ తింటూ ఉండగా రేవంత్ వైపు ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది నందు, నిష్కాకి టిఫిన్ తినిపిస్తూ. ప్రియసఖి ప్రేమతో కూడిన చూపులు మనసుకు తగులుతుంటే తల ఎత్తుతాడు రేవంత్. అది ఊహించని నందు కంగారుగా తలదించేస్తుంది. నవ్వుకుంటూ తినడం పూర్తి చేస్తాడు రేవంత్. అందరూ తినగానే ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. నందు కూడా బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేస్తుంది. రోజులు గడుస్తూ ఉండగా చూస్తుండగానే అందరూ బాధను మరిచి నార్మల్ లైఫ్‌లో మునిగిపోతారు. ఒకరోజు నిష్కాకి సెలవు రావడంతో షాపింగ్‌కి వెళ్దామా ప్లీజ్ అంటుంది నిష్క. తన మాట కాదు అనలేక సరే వెళ్దాము అంటూ మీరు కూడా రండమ్మా అంటుంది నందు. నా వల్ల కాదమ్మా, నేను తిరగలేను కానీ మీరు వెళ్ళి రండి అని చెప్తుంది అన్నపూర్ణ. ముందొకసారి రేవంత్ గారితో మాట్లాడి వెళ్దాము అంటూ కాల్ చేస్తుంది. నందు కాల్ చూసి లిఫ్ట్ చేసి చెప్పు నందు అంటాడు. అది రేవంత్ గారు, మేము షాపింగ్‌కి వెళ్ళి రావచ్చా? మేమంటే ఆ మరొకరెవరు? నిష్క అని చెప్తుంది. రేవంత్ క్షణం పాటు ఆలోచిస్తాడు. నందు కోసం హర్ష కాపు కాయట్లేదు కదా అనుకుంటూ. రేవంత్ మౌనం మరోలా అర్థమవుతుంది నందుకి. ఎక్కడ తన డబ్బులు ఖర్చు పెట్టేస్తాను అనుకుంటున్నాడేమో అనుకుంటుంది. నేనేమీ కొనుక్కోను రేవంత్ గారు. అయినా మీరు నాకు ఏమీ మనీ ఇవ్వలేదు కదా! నేను నిష్కా దగ్గర కూడా ఏమీ తీసుకోను. నిష్కా సరదా పడుతుంది. అందుకే తనకి తోడుగా వెళ్తాను అంటుంది సర్ది చెప్తూ మనసులో బాధగా ఉన్నా కనబడనివ్వకుండా. నందు మాటలకి ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది రేవంత్‌కి. ఏం మాట్లాడుతున్నావు నందు అంటాడు సీరియస్‌గా. ఆ వాయిస్‌కి భయపడుతుంది. అంటే ఇంతకు ముందు మీరన్నారు కదా పెళ్ళికి ముందు, అందుకు ఆలోచిస్తున్నారేమో అని అంటూ ఇక ఆగిపోతుంది. నేనప్పుడున్నట్లే ఇప్పుడు ఉన్నానా అంటూ స్ట్రెయిట్‌గా అడుగుతాడు. లేదు అంటుంది చిన్నగా. కదా! నోరు మూసేయ్ ఇక. ఎక్కువ మాట్లాడి నాకు మెంటల్ రప్పించకు. నేనాలోచిస్తున్నది నీ సేఫ్టీ గురించి. అసలే మీ బావ కాచుకొని ఉన్నాడు అనడంతో నందు సైలెంట్ అవుతుంది. రేవంత్ మనసులో ఇంతకు ముందు ఆలోచనలు లేవని తెలిసి ప్రశాంతంగా ఫీల్ అవుతుంది. అంతలోనే వాళ్ళ బావ గుర్తుకు రాగానే కొంచెం భయంగానే అనిపిస్తుంది. సరే, నేనింటికి వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అంటూ చెప్పి కాల్ కట్ చేస్తాడు రేవంత్. నందు కూడా హ్యాపీగా కాల్ కట్ చేసి నిష్కా దగ్గరికి వెళ్తుంది. తనే వచ్చి మనల్ని తీసుకొని వెళ్తాను అన్నారు అంటూ చెప్తుంది నందు నవ్వుతూ. నిష్కా కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవవుతాయి. అన్నయ్య ఇలాంటివి పెద్దగా పట్టించుకోడు. ఇప్పుడు వస్తానన్నాడంటే అది నీ కోసమే అమ్మా అంటూ ఆనందంగా నందు బుగ్గలు లాగుతుంది. అదేమీ లేదు అంటూ కవర్ చేసి నిష్కాని ఫ్రెష్ అవ్వడానికి పంపించి తాను వెళ్తుంది. కొద్దిసేపటి తర్వాత రేవంత్ ఇంటికి చేరుకుంటాడు. అప్పుడే నిష్కా బయటకు వస్తుంది రెడీ అయ్యి. హాయ్ అన్నయ్య అంటుంది. హాయ్ అంటూ సోఫాలో కూర్చుంటాడు.
రేవంత్‌కి వాటర్ తీసుకురావడానికి కిచెన్‌లోకి వెళ్తుంది నిష్క. అందెల సవ్వడికి మెట్ల వైపు చూసిన రేవంత్ సీ గ్రీన్ కలర్ శారీలో అందంగా రెడీ అయ్యి మెట్లు దిగుతున్న నందుని చూసి ఫ్రీజ్ అయిపోతాడు. తెలియకుండానే లేచి నిలబడతాడు. రేవంత్ వైపు చూసిన నందు తన భావాలు అర్థమయ్యి అందంగా సిగ్గుపడుతుంది. అక్కడే నిలబడిపోతుంది. "అన్నయ్య వాటర్" అంటూ అప్పుడే నిష్క రావడంతో తేరుకొని చూపు తిప్పుకుంటాడు రేవంత్. చిన్నగా నవ్వుకొని వాళ్ళ దగ్గరకు వచ్చి నిలబడుతుంది నందు. "వెళ్దామా?" అంటాడు రేవంత్ వాటర్ కొద్దిగా తాగి గ్లాస్ పక్కన పెడుతూ. నందు ఆ గ్లాస్ అందుకొని కిచెన్ వైపు వెళ్తుంది. అన్నపూర్ణకి చెప్పి వస్తానని నిష్క ఆమె రూమ్ వైపు వెళ్తుంది. రేవంత్ చూపులు నందు మీదనే ఉండడంతో కిచెన్ వైపు అడుగులు వేస్తాడు. కిచెన్‌లోకి వెళ్ళిన నందు రేవంత్ తాగిన గ్లాస్ ఒకసారి చూస్తుంది. అందులో ఇంకా వాటర్ ఉండడంతో ఆమె కళ్ళు ఆనందంతో మెరుస్తాయి. ఎంతో ఇష్టంతో రేవంత్ తాగి వదిలేసిన వాటర్ తను తాగేస్తుంది. తర్వాత గ్లాస్ కడిగి పక్కన పెట్టి చిరునవ్వుతో వెనక్కి తిరుగుతుంది. గ్లాస్‌లో వాటర్ వైపు చూస్తూ నందు హ్యాపీగా ఫీల్ అవుతున్నప్పుడే వచ్చిన రేవంత్ ఏం జరుగుతుందా అని నిలబడి చూస్తూ ఉంటాడు. నందు తను తాగి మిగిల్చిన వాటర్ తాగడం చూసి ముందు ఆశ్చర్యపోయినా తర్వాత మనసులోని ఆనందం పెదవులపై చిరునవ్వుగా మారుతుంది. వెనక్కి తిరిగిన నందు అక్కడ నవ్వుతూ నిలబడి ఉన్న రేవంత్‌ని చూసి షాక్‌తో బెల్లం కొట్టిన రాయిలా నిలబడుతుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం వెంటనే దండోరా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్‌ని లైక్ అండ్ షేర్ చేయండి.